కళ్ళు మూసుకోండి. ఆడవాళ్ళు తలపై మూసుకుంది. శాంసన్ గారు, గొబ్బి శాంసన్ గారు వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత బైబిల్ వాళ్ళు పాడుకున్న తర్వాత నైవేద్యం వాక్యాన్ని అందిస్తారు. దయతో అందరూ కళ్ళు మూసుకొని చూడవద్దు. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నన్ను మారని మార్పు చెందని మహారాజు అయిన తండ్రి, నీకు ఎలా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు నామమును బట్టి ఆయన రక్తంలో కడగబడిన వారిగా దేవాన్ని సన్నిధానంలో ఇంతవరకు మా తండ్రి మొదటి సెషన్లో నీకు ఆశం ద్వారా తిమోతి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇచ్చిన స్వరాన్ని బట్టి నీకు శుద్ధి చెల్లిస్తున్నాను. ప్రభా, ఏ రీతిగా విశ్వాసం జీవించాలో తండ్రి ఆ రీతిగా జీవించలేకపోతే 7 రీతిగా జీవిత విశ్వాస వెదగలేకుండా ప్రశ్నలైపోతాం ప్రభా. అలా రీతి కాకుండా ప్రభా 2వ సెషన్ కూడా తండ్రి మా విశ్వాసం కలిగిన వారిగా ప్రభా, మరి నీ దగ్గర ఏది నేర్చుకోవాలో, మేమేమి మా తండ్రి తెలుసుకోవాలో, ఏది విడిచిపెట్టాలో ఆ రీతిగా మాతో మాట్లాడి నడిపించిన ప్రార్థన చేస్తూ మహిమ గంట ప్రభావం పొందుకోండి. ఇది ఆశ్రయంతో ఆత్మతో నింపుకున్న ప్రార్థన చేస్తాం. కొలతలైన ఆత్మను దయచిన తండ్రి, తెరవబడిన ఆకాశం అనుభూతం తండ్రి, మీ ప్రజలందరమైన మాకందరికీ అట్లా అనుభవం దయచేసి ప్రార్థన చేస్తూ మీరే మాట్లాడమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుచుంటున్నాము తండ్రి. బైబిల్ పల్లవి పాడుతుంది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా విన్నాం. ఎందుకంటే సంఘములకు మరి ఎంతో ఉపయోగకరమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నప్పుడు మనందరం కూడా విని వాటిని మన హృదయంలో భద్రం చేసుకుంటే అవి మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. సంఘంలో మరి చాలా ఉపయోగకరమైన విషయాలు మనకి దేవుడు బోధిస్తున్నాడు కనుక తన రాష్ట్రం ద్వారా వాటిని విని నేర్చుకోవడానికి ప్రయత్నించడం. ఎవరు ఇటువంటి చూడకండి. దీంతో ఒక గంట సేపు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని మరి తర్వాత మీ కార్యక్రమాన్ని గురించి మేము తెలియజేస్తాం. మీరందరూ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా వాటర్ కావాలంటే అక్కడ బ్యాటరీస్ తెచ్చించారు అక్కడ బావగారు, అవి అక్కడ తీసుకోండి. మీకు ఎవరైనా బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు ఉంటే వారి కొరకు బిస్కెట్స్ ఇస్తాం. ఎందుకంటే అన్నీ ప్రొవైడ్ చేస్తాం. యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పాడు, చెప్పండి వారికి రొట్టెలు చేపలు కూడా ఇచ్చాం. మేము కూడా రొట్టె చేప ఎవరైనా కానీ కనీసం షుగర్ పేషెంట్స్కి బిస్కెట్స్ ఇస్తాం. మీరేం మొహమాట పడద్దు. వాక్యం విని చెమ తగ్గిపోయి అలా పడిపోయి మళ్ళీ ఎందుకంటే షుగర్ డౌన్ అయిపోయిందని మీరు అనుకోవచ్చు. షుగర్ కావాలంటే కొద్దిగానే షుగర్ చేతిలో వేస్తాం. జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని విన్నాం. దేవుని వాక్యముల నుండి మనం కేవలం అంశాన్ని చదువుకుంటాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము లూకాసు వార్త 18వ అధ్యాయము అందరం కలిసి 8వ వచనాన్ని అందరం కలిసి మనము ఈ భాగాన్ని మనం చదువుకుంటాం. ఈ యొక్క యాగన సందర్భంగా మనకి ఇవ్వబడిన అతి అంశం
చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయంలో ఆయన పరిక్షాలను చూపుతున్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్న మరొక వాక్యము 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా అందరం కలిసి మనం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. శోధించుకొని చూసుకోండి, మీరే పరీక్షించుకోండి, మీరు రక్షణ కాని అలా యేసు క్రీస్తు మీలో ఉన్నారని మిమ్మల్ని గురించి మీరే ఎదుగురా. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మొదటి సెక్షన్ మీరు ఎంతగానో సహాయపడ్డారు. మీ స్తోత్రాలు. విశ్వాసములో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాన్ని ప్రేమించి తండ్రి మా యొక్క విశ్వాస జీవితంలో ఎదగాలని మీరు కోరుతున్నందుకై స్తోత్రాలు. మన లోటుపాట్లను తొట్టుపాట్లను సరి చేసుకొని చక్కపరుచుకొని నూతనంగా ప్రతిష్ఠ చేసుకోవడానికి మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. తిరిగి సమయంలో ప్రభా ఒక విశ్వాసంలో ఎందుకు సాగలేకపోతున్నాడనే సంగతులు కూడా మేము చూడబోతుంటుండగా మీ యొక్క వాక్యం ద్వారా మాకు కావాల్సిన వాక్కులు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. అయ్యక దాసులను కూడా మీ సిలువను మరుగుపరిచి మీ ప్రజలమైన మా అందరికి కావాల్సిన వర్తమాన వాక్కులు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది తమ విశ్వాసులైనటువంటి వారికి ఈ 3 దినాల్లో ఇది చివరి కోడిగా తల్లి వాళ్ళు చెప్పబడుతుంటుండగా ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వారుగా తన గొప్ప విశ్వాసులుగా, మంచి విశ్వాసులుగా, అధికమైన విశ్వాసాలకు వెళ్ళేవారుగా మా పిల్లలు సిద్ధపరచమని సహాయపడమని సమయంతో దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ఉదయకాలము ఒక విశ్వాసి ఎందుకు విశ్వాసములో ఎదగలేకపోతున్నాడు అనే దానికి మరి 7 సంగతులు 7 కారణాలు మనం చూసుకొచ్చాం. ఈ సమయంలో చూడబోయే అంశం ఏంటంటే ఒక విశ్వాసి విశ్వాసములో ఎందుకు సాగలేకపోతున్నాడు అనే సంగతులు కూడా దేవుని వాక్యం నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడబోతా ఉన్నాం. ఉదయకాలం చూసి ఎందుకు ఎదగలేకపోతున్నాము అనగా ఎందుకు విశ్వాసంలో డౌన్ అవుతున్నామో చూసాము. ఇప్పుడు విశ్వాసంలో ముందుకు ఎందుకు సాగలేకపోతున్నాం అనే సంగతులు దేవుని యొక్క వాక్యం నుంచి ఒక 7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిది ఆది కాండము చూడండి 18వ అధ్యాయం. ఆది కాండము 18వ అధ్యాయము మనం గమనించామంటే ఆది కాండం 18వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకుంటాం. ఆది కాండం 18వ అధ్యాయం 10 నుండి నేను చదువుతాను, గమనించండి. అందుకు ఆయన మీదటికి కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారం నందు నిల్చుండెను. అబ్రహాము శారాయును బహుకాలం కలిసి వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలం అడిగిన దానైన తర్వాత నా సుఖం కలిగిన నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. అంతటా యెహోవా అబ్రహాముతో రుద్రాలను నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ ఎదురు తిరిగి వచ్చేదను. అప్పుడు శారా కుమారుడు కలుగును అనెను. 15వ వచనం. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితుమనెను. ఈ సందర్భం బాగా తెలుసు. 18వ అధ్యాయంలో మమ్మల దగ్గర సింధూరు వనం దగ్గర అబ్రహాము గుడారంలో కూర్చున్నప్పుడు దేవదూతలు అతని దగ్గరకు వచ్చారు. మంచి ఆతిథ్యము అబ్రహాము చేశాడు. ఎంతో గొప్ప ఆతిథ్యం చేసినట్లుగా మనకి 18వ అధ్యాయంలో కనబడతా ఉంది. కనుక ఈ 18వ అధ్యాయంలో అబ్రహాము యొక్క వయసు మనం చూసినప్పుడు ఆ పెద్ద వయసు ఉన్నప్పటికి కూడా అక్కడ చాలా అద్భుతమైన సంగతి ఏంటంటే అతను పరిగెత్తుకుంటా పోయి కనుక మా ఇంటికి వచ్చిన వారి దేవదూతలు కనుక దేవునికి గొప్ప ఆతిథ్యం చేయాలని చాలా శ్రేష్టమైన ఆతిథ్యాన్ని అబ్రహాం ఇచ్చాడు. కాబట్టి నిజంగా ఆతిథ్య విషయంలో మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. అబ్రహాము గురించి రాయబడింది ఈ గొప్ప ఆతిథ్యం ద్వారా అబ్రహాముకు ఆశీర్వాదం కలిగిందిగా మనం చూస్తాం. చూడండి ఏమిచ్చాడు ఆతిథ్యం. ఆయన 6లో చెప్పాడు కదా, 3 మానికల మెత్తని పిండి
మందకు పరిగెత్తి ఒక మంచి లేదోడ తెచ్చి పనికి అప్పగించిన తర్వాత సిద్ధపరిచారు. తర్వాత వెన్నను పాలను తాము సిద్ధం చేయించిన దూడం తెచ్చి వారికి పెట్టి భోజనము చేసిన వారి యొక్క ఆ చెట్టు కింద నిలుచుండెను. కనుక అబ్రహాము నిజంగా దేవుని ఎంతగా ప్రేమించాడంటే అంత గొప్ప ఆతిథ్యం, అంత పెద్ద వృద్ధాప్యములు ఉన్న శారా దగ్గరికి వచ్చి 3 మానికలు పిండి చేయమంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నీకు పని పాట లేదా, ఎంతమంది చేస్తావు, నేను ఎక్కడ చేసి పెడతానంట మనం. కానీ అబ్రహాం శారా ఎంత గొప్ప మంచి మనిషి అంటే 3 మానికలు సిద్ధం చేశారు. వెన్న పాలు అన్నీ తెచ్చి వాళ్ళ ముందు పెట్టి నిలబడ్డారంట. అయ్యా మీరు తినండి కానీ మాకు ఆశీర్వాదం. అలాగా ఆ దూతలు పెట్టారు. తర్వాత పెట్టిన తర్వాత వాళ్ళు ఒట్టికి వెళ్ళిపోతారా అని అంటే ఒట్టికి వెళ్ళిపోలేదు. వాళ్ళు పిలిచి కానీ మీదటికి నీకు నిర్ణయ కాలం ఒక కుమారుడు పుడతాడు అని అబ్రహాముతో చెప్తా ఉంటే గుడారపు చాటున ఉండి వింటా ఉంది శారమ్మ. వినేం చేసిందంట? నవ్వింది. కనుక నవ్వితే అర్థమైంది. ఎందుకు నవ్వుతున్నావు అని అంటే నేను నవ్వలేదు అని. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శారాకి లోపల ఏమని చెప్పండి? విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? అవిశ్వాసం ఉంది కాబట్టి ఏం చేస్తుంది? ఆమె నవ్వుతుంది. కాబట్టి 4 పిల్లలు పుట్టడం ఏంటి? కనుక ఆ బలం ఉడిగిపోయిందని కదా, స్త్రీధనం నిలిచిపోయింది కదా, వృద్ధాప్యం వచ్చేసింది కనుక నాకేం పిల్లలు పుడతారు అని శారా నవ్వింది. అబ్రహాం చెప్పినప్పుడు అబ్రహాం కూడా నవ్వాడు. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆదికాండం 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగున 90 ఏళ్ళ శారా కొనని మనసులో ఆనుకొనేను. కాబట్టి మనం చూసామంటే ఈ 2 వచనాలు చూసినప్పుడు అబ్రహాము నవ్వాడు, శారా కూడా నవ్వింది. కనుక దేనికోసం నవ్వారు వాళ్ళు చెప్పండి? నీకు పిల్లలు పుడతారని చెప్పినప్పుడు. కనుక అప్పుడు అబ్రహాం వయసు ఎంతంట? 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏళ్ళ శారా కనునని నవ్వారు. అంటే మొదటి సంగతి విశ్వాసంలో ఒక విశ్వాసి ఎందుకు సాగలేకపోతున్నాడంటే దేవుని శక్తిని నమ్మకపోవటం. మొదటి కారణం ఏంటంటే దేవుని శక్తిని నమ్మకపోవటం. ఆయన ఏదైనా చేయగలడు, ఎక్కడైనా చేయగలడు అని కనుక మనం నమ్మినట్లయితే అద్భుతాలు చూస్తాం. కానీ అబ్రహాము శారాలో ఇద్దరు నవ్వుతున్నారు అంటే మనకేం అర్థం అవుతుందంటే వాళ్ళు దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని శక్తిని నమ్మలేకపోతున్నారు. అందుకే ఆయన అన్నాడు 18వ అధ్యాయము 14వ వచనం చెప్పాడు. 18-14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నిర్ణయ కాలం తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలడు. అప్పుడు శారా భయపడి నేను నవ్వలేదు అన్నాడు. లేదు నువ్వు నవ్వావు అని ప్రభు చెప్పాడు. కాబట్టి మొదటి తలంపు ఏంటంటే ఎందుకు మనం విశ్వాసంలో తాగలేకపోతున్నామంటే మన దేవుని శక్తిని మనము నమ్మలేకపోతున్నాం కదా. ఎంత విచారం. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన అసాధ్యమైన కార్యాలు చేసేవాడు. కాబట్టి దేవుని శక్తిని నువ్వు నమ్మనంత వరకు నీ విశ్వాసంలో ముందుకు వెళ్ళలేవు. ఒక ఆమెను దేవుడు సాగు పిలుస్తూ ఉన్నాడు. సాగు పిలుస్తూ ఉంటే ఆమె సేవకు రావడం లేదు. కనుక ఆమె అమ్మాయి ఎలాగంటే కాలేజీ ఫస్ట్ చెప్పడంటే ప్రతి సంవత్సరం కాలేజీ ఫస్ట్ వస్తుంది. దేవుడు వాగ్దానం ఇచ్చి నువ్వు నా సేవకు రావాలి అని ఆ అమ్మాయిని దేవుడు పిలిస్తే సేవకు రావడం లేదు. ఒక సంవత్సరం ఏమైందంటే ఫస్ట్ రావాల్సింది కాలేజీలో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? కాలేజీలో ఫెయిల్ అయిపోయింది. ఈ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. కాలేజీ ఫస్ట్ వచ్చి అమ్మాయి ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సంవత్సరం నువ్వే కదా ఫస్ట్, ఎందుకు ఇలా జరిగింది? అందరూ ఆశ్చర్యపోతా ఉంటే ఆమె ప్రార్థన చేసుకుంటా ఉండి ఏడుస్తా ఉంది. ప్రభా నిజంగా నువ్వు నన్ను సేవ పిలుస్తున్నావు, నేను రాలేకపోతున్నాను, అందుకే నన్ను ఫెయిల్ చేసావు. నిజంగా నువ్వు నన్ను సేవ పిలిచిన వాడు అయితే నీ సేవ నేను చేయాలంటే నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను ఈ సంవత్సరం మళ్ళీ కాలేజీ ఫస్ట్ వచ్చేట్టుగా నువ్వు చేయాల్సింది. అలాగని చేస్తే నేను నీ సేవ చేస్తా అని ఆమె ప్రార్థన చేసుకుంది, తీర్మానం చేసుకుంది. ఇప్పుడు మరి ఫెయిల్ అయిపోయింది. కాలేజీ ఫస్ట్ ఎట్లా రావాలి? ఆ సంవత్సరము నాదెండ్ల భాస్కర్ రెడ్డి అని 1 నెలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అన్నాడు చాలా మంది ఫెయిల్ అయిపోయారు పాపం, అందరికి 2 మార్కులు కలపండి అన్నాడు. ఎన్ని మార్కులు? 2 మార్కులు. ఈ అమ్మాయికి కావాల్సింది 1 మార్కే. 1 మార్కు వస్తే మళ్ళీ కాలేజీ ఫస్టే. 1 మార్కులో కెమిస్ట్రీలో ఫెయిల్ అయిపోయింది. కాబట్టి పాపం చాలా మంది ఫెయిల్ అయిపోయారు. 2 మార్కులు కలపండి అన్నాడు. కలపడండి ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ అమ్మాయికి కావాల్సిందంతా
ఒకటే, ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అయింది, మళ్ళీ కాలేజీ ఫస్టే. చెప్పండి, మళ్ళీ కాలేజీ ఫస్టే. దేవుడు మన కోసము ప్రభుత్వాలు మార్చగలడు, గవర్నమెంట్ను మార్చగలడు, అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. ఒకరిని అడ్జస్ట్. కీర్తన 75వ కీర్తన చూడండి. కీర్తన 75, ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. కీర్తన 75 వచ్చిన చెప్పండి. 75 7. దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు కనుక ఒక ప్రభుత్వాన్ని దించగలడు, ఎత్తాడు. అందుకే సామెత 21 రాయబడింది. సామెత 21 మొదటి వచనంలో, రాజు హృదయము యెహోవా చేతిలో ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును అంటాడు. అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. అంటే మనం దేవుని నమ్మాలి, ఆయనకు అసాధ్యమైనది లేదు కనుక మన కోసం ప్రభుత్వాలు గవర్నమెంట్ను మార్చగలడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ప్రభా, మన మళ్ళీ కాలేజీ ఫస్ట్ తీసుకొచ్చాయి కాబట్టి నిన్ను సేవ చేస్తాను. అమ్మాయి సేవకు వచ్చేసి నేను చెప్పే సంగతి ఏంటంటే, మనం దేవుని శక్తిని ఏం చేయాలి? నమ్మాలి. చాలాసార్లు దేవుని నమ్ముకున్నాం కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు మనము నమ్మలేకపోతా ఉన్నాం. నిన్న కూడా చూసాం కదా, దేవుడు ఏమన్నాడు కనుక ద్వితీయోపదేశకాండం 29, దేవుడిని యెహోవానని మీరు తెలుసుకోవాలంట. చదవండి, ద్వితీయోపదేశకాండం 29:5. నేను మీ దేవుడు యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను అరణ్యములు నడిపించేది, మీ బట్టలు వడ్డీ మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు కాళ్ళను పాతగిలిపోలేదు చాలు. కానీ ఇప్పుడు అంటాడు, నేను మీ దేవుడు యెహోవాను మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? మీ చెప్పులు చూడండి, మీ వస్త్రాలు చూడండి. కనుక మీ చెప్పులు ఏమైపోలేదు, 40 సంవత్సరాలైనా పాతగైపోలేదు. మీ వస్త్రాలు 40 సంవత్సరాలే పాతగైపోలేదు. అనగా మీ కాళ్ళు 40 సంవత్సరాలు నడిచిన వాపు రాలేదు. చూసినా కనుక ఇది మీ దేవుడు యెహోవా అంటే. కాబట్టి ఆ శక్తిని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఉదయకాలము ఎందుకు విశ్వాసంలో సాగలేకపోతున్నామంటే, మన దేవుడిని మనం పూర్తిగా నమ్మలేకపోతున్నాం. ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన గొప్పతనము ఎంత ఉన్నతుడో ఆ శక్తిని మనం నమ్మలేకపోతున్నాం. మనమే కాదు, శిష్యులు కూడా నమ్మలేదు. సముద్రంలో పోతా ఉంటే తుఫాను వచ్చింది, ప్రభువు తలవాల్చుకున్నాడు. ఆయన పైన నీకు ఎక్కడ నిద్ర పడుతుంది, గాలి తుఫాను అలలు అని చెప్పి లేపిన తర్వాత ప్రభు అన్నాడు, లేచి ఎందుకు అలపేస్తారు, ఎందుకు మీరు భయపడుతున్నారని ఆ గాలిని అలలను సముద్రం మొత్తం నిమ్మలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు. అంటే వాళ్ళకు కూడా అర్థం కాల. 2 చిన్న చేపలు తిన్నారు, తాగారు, కానీ ఆయన శక్తి, ఆయన ప్రభావం శిష్యులకు కూడా అర్థం కాలేదు. కాబట్టి నేను చెప్పి మొదటి సంగతి ఏంటంటే, నేను మనకి ఇచ్చేది, అబ్రహాము శారాలు నవ్వుతున్నారంటే చెప్పిన వాళ్ళు దేవుని శక్తిని నమ్మలేకపోతున్నారు. దేవుని శక్తిని నమ్మని వాడు విశ్వాసంలో సాగలేడు. విశ్వాసంలో సాగలేకపోవడానికి మొదటి కారణం దేవుని శక్తిని నమ్మకపోవడం. రెండో, ఎందుకు మనం విశ్వాసంలో ముందుకు సాగలేకపోతున్నాము? నిర్గమకాండం 14:11. ఇది రెండో కారణం. అందుకు వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని. గమనించండి, ఒక చదివిన పోటీకి ఎందుకు చదువుతుంది? మీకు అర్థం కావటం లేదా? ఒక్కసారి చేసినప్పుడు ఎవరో ఒకటి తగ్గిపోకుండా ఊరిగా మీరు చదివింది అర్థం కాకుండా ఒక చదివినప్పుడు ఆగిపోండి, ఎవరో ఒకటి చదవాలి. అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యం తెచ్చుకొని మమ్మల్ని రప్పించిందివా, మమ్మల్ని ఐగుప్తులను బయటకు రప్పించిందివా, ఇట్లు మమ్మల్ని చేయనేలా. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత వెనకాల పరో సైన్యం తరుగుతూ ఉంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సమాధులు లేవని ఈ అరణ్యంలో చంపడం మనం తీసుకొచ్చావా, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు. చెప్పేందంటే వాళ్ళు ఇశ్రాయేలు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి మరి? దేవుడి యొక్క తలంపు ఏంటి? అక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? ఎందుకు వాళ్ళు వెనకాల తరిమెడిగా చేస్తున్నాడు? ఎందుకు వాళ్ళు ఎర్ర సముద్రం తీసుకొస్తున్నాడు? ఐగుప్తీయులు అంటే 14వ అధ్యాయం 1-2 వచనాలు.
14 అధ్యాయం చూడండి. మరి నేను చదువుతాను, గమనించండి. దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడు? 4వ వచనం చదువుతాం. 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను, అతడు వారు తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందును. వారు అలాగే దిగిరి. కానీ ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? ఆ దేవుని యొక్క మాట, దేవుని యొక్క మనస్సును వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క మనసు ఏంటి? మీరు అక్కడ ముందు నిలబడాలి, వెనకాల ఫరో సైన్యం మిమ్మల్ని తరమాలి, తరిమిన తర్వాత నేను సముద్రం పాయలుగా చేయాలి, మీరు సముద్రం దాడుతూ ఉండగా వాళ్ళు కూడా రావాలి, తన అద్భుతం చూడాలి, వాళ్ళ రథ చక్కలు విరిగిపోయేట్టుగా చేస్తాను, ఐగుప్తీయుల సేనల ద్వారా నేనేం తెచ్చుకోవాలి? మహిమ తెచ్చుకోవాలి అన్న దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆలోచనను వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏమని మాట్లాడుతున్నారు? అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? ఐగుప్తులో మాకు సమాధానం ఏమని తీసుకొచ్చావా? మమ్మల్ని ఎలా చేయలేయాలి అంటే దేవుని యొక్క మనసును అర్థము చేసుకొని వారు విశ్వాసముల ముందుకు సాగలేరు. కాబట్టి మధ్యాహ్నం ఇది 2వ ప్రాముఖ్యమైన సంగతి. దేవుని యొక్క అసలు ఆ మాట ఏంటి? ఆయన మాటలు అర్థం చేసుకోకపోతే, ఆయన తలంపులు అర్థం చేసుకోలేకపోతే నువ్వు ముందుకు సాగలేవు. ముందే చెప్పాడు దేవుడు 3వ వచనంలో, నేను ఐగుప్తీయుల సేనలో ఏం తెచ్చుకోవాలని కోరుతున్నాను? మహిమ తెచ్చుకోవాలని కోరుతున్నాను. కాబట్టి మీరే భయపడాల్సిన పని లేదు. ముందే చెప్పినప్పుడు కూడా దేవుని మాట, దేవుని యొక్క మనస్సును మనము అర్థము చేసుకోలేకపోతున్నాం. కాబట్టి నువ్వు విశ్వాసంలో సాగలేకపోతున్నావు. అందుకే అది ఎర్ర సముద్రం అంటాం, వెనకాల ఫరో సైన్యం అంటాం. కనుక అలాగ మనము అధైర్యపడుతున్నాం. కారణము దేవుడిని మనం అర్థం చేసుకోలేకపోవటం. కాబట్టి ఇది 2వ ప్రాముఖ్యమైన సంగతి. ప్రభా, ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చావు, నీ తలంపు ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? మాటలు అర్థం చేసుకోకుండా, ఆయన ఆలోచనలు అర్థం చేసుకోకుండా, ఆయన యొక్క ఉద్దేశం అర్థం చేసుకోలేకుండా మనం ముందుకు సాగలేకపోతున్నాము. ఇది 2వ ప్రాముఖ్యమైన కారణం. ఎందుకు విశ్వాసంలో సాగలేకపోతున్నామంటే, అబ్రహాము శారాల్లాగా దేవుని శక్తిని నమ్మని వారు విశ్వాసంలో ముందుకు సాగలేరు. నవ్వేవారు కనుక ఇది జరుగుతుందా, అవుతుందని సందేహించి నవ్వేవారు, నవ్వుకునేవారు విశ్వాసంలో సాగలేరు. 2వ కారణం మనం చూస్తాం, ఇశ్రాయేల్ ప్రజల్లాగా దీని ముందు చెప్పినప్పుడు కూడా ఆయన మాటను, ఆయన మనస్సును అర్థము చేసుకున్నటువంటి వారు విశ్వాసంలో ముందుకు సాగలేరు. ఇది 2వ ప్రాముఖ్యమైన కారణం. 3వ చూద్దాము. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. నంబర్స్ చాప్టర్ 14, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు? నన్ను నమ్మకయుందురు. చన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచిక ఇలాంటివి చూసి నన్ను నమ్మకయుందురు. కనుక 3వ సంగతి మనం చూసినప్పుడు ఎందుకు ఇశ్రాయేలు విశ్వాసం ముందుకు సాగలేకపోతున్నారంటే, వాళ్ళు పెద్దదిగా కనబడతా ఉంది. ఏంటదంటే, 12 గోత్రాల నుంచి 12 ప్రధానమైన వ్యక్తులు పంపించాడు. మీరు పోయి ఆ దేశాన్ని చూసినట్టు పొండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ 12 మందిలో 2 మంచి సమాచారం తెచ్చారు. మనం గెలుస్తాం, వాళ్ళు ఓడిస్తాం, మనం స్వాధీనపరుచుకుంటాం, కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు, యెహోవా అనేది ఆనందిస్తే మనం వెళతామని 2 యెహోషువ కాలేబులు 2 మంచి సమాచారం తీసుకొచ్చారు. మిగతా 10 మంది అన్నారు, వాళ్ళు మనం గెలవలేం, వాళ్ళు ఆజానుబాహులు, ఎత్తరులు, బలాత్కారులు, కాబట్టి వాళ్ళతో మనం ఎక్కడ యుద్ధం చేస్తాం అని చెప్పేసి మిగతా 10 మంది ఇచ్చినటువంటి సమాచారం మనం చూస్తాం. కాబట్టి అప్పుడు దేవుడు అంటాడు కానీ మోషేతో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను నమ్మకయుందురు అంటే, ఇప్పుడు ఇశ్రాయేలుకి ఆ ప్రజల సంగతి చెప్పగానే ఆ ప్రజలే పెద్ద సమస్య అనుకుంటున్నారు, కానీ దేవుణ్ణి చిన్నగా చేశారు. చెప్పడం సమస్య వాళ్ళకి చాలా పెద్దగా చేసుకుంటున్నారు, ఆ దేవుడిని ఏమో చిన్నగా చేసుకుంటున్నారు. ఈ దినాల్లో కూడా మనం కూడా ఎట్లా ఉందంటే, మనకు వచ్చేటువంటి సమస్యలు దేవుడి కంటే పెద్దవి అనుకుంటున్నాం. చెప్పండి, దేవుని కంటే ఏ సమస్య దేవుని కంటే పెద్దది కాదు. ఆయనే పెద్దవాడు, ఆయన గొప్పవాడు. కనుక 147 కీర్తన 5వ వచనం, యెహోవా మన ప్రభు గొప్పవాడు అని రాయబడి. చెప్పండి, ఆయన గొప్పవాడు. కాబట్టి ఆయన కంటే మించిన సమస్య ఏది లేదు.
ఎన్నోసార్లు విశ్వాస జీవితంలో ఎందుకు మనం ముందు కొనసాగలేకపోతున్నామంటే మన దేవుణ్ణేమో చిన్నగా చేసుకుంటున్నాము, మన సమస్యనేమో చాలా పెద్దదిగా కనబడతాం, భూతద్దంగా కనబడతా ఉందన్నమాట. అందుకే విశ్వాసంలో సాగలేకపోతున్నావు. కనుక మన ముందరికి పెద్ద అడ్డుపడలాగా ఉంటుంది, పెద్ద సమస్య. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అంత పెద్ద ఆజానుబాహులు, బలాత్కారులు, శరీరులు, నెఫీలు, కనుక వాళ్ళు మనం ఎక్కడ గెలుస్తాం కాబట్టి వాళ్ళు అది చాలా పెద్ద కనబడతా ఉంది. వాళ్ళు నడిపించే దేవుడు వాళ్ళకి చాలా చిన్నవాడైపోయాడు. అందుకు నువ్వు ఆగిపోయే విశ్వాసంలో అది పెద్ద కొండలాగా ఉంది. కనుక నా కోసం ఎవరు చేస్తారు అది అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. యేసు ప్రభువును కూడా సమాధిలో పెట్టిన తర్వాత 3వ రోజున 10 మంది స్త్రీలు బయలుదేరారు సమాధి దగ్గరికి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగింది చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. వాళ్ళకు కూడా ఒక సమస్య వచ్చింది, కనుక ఒక ప్రశ్న వచ్చింది. మన కోసం ఎవడు ఆ రాయిను పొర్లించును అని చెప్పుకుంటున్నారు. చూడండి 3వ వచనం. సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎద్దుకు వస్తుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించిన ఒకరితో ఒకరు చెప్పుకొని చుండి. పోతున్నంత ఎవరు? స్త్రీల, పురుషుల? పైన చూడండి, విశ్రాంతి గడిచిన మగ్ధలేని మరియా, యాకోబు తల్లిని మరియా, సలోమి. కనుక ఆయన పుయ్యాలని చెప్పి సుగంధ ద్రవ్యాలు ఈ పత్రాలు చూడండి పెట్టి 3 రోజులే సమాధికి పోయి మనం పోతామా? పోతుంది. ఎప్పుడంటే వాళ్ళు చీకట్లో పోతున్నారు. ఎప్పుడు చెప్పండి, ఇంకా చీకటి ఉండగాని 3 రోజులు సమాధికి చీకట్లో పోయినామంటే ఎవరైనా పోతారు ఇక్కడ? అమ్మో అని భయపడతారు కదా. 3 రోజులు సమాధికి పోతారంటే వీళ్ళెంతో ధైర్యం ఉంటుంది, వీళ్ళెంతో ధైర్యం ఉంటుంది. తర్వాత అందరూ బయలుదేరిపోతున్నారు. కొంచెం దూరం పోగానే వాళ్ళు మాట్లాడుకుంటున్నాడు. పెద్ద రాయి పెట్టారు కదా, అది ఆ రాయి దొర్లించారు కదా, మనంతా స్త్రీలమే కదా, ఇప్పుడు ఆ రాయి ఎట్లా దొర్లిస్తాం మనం? ఏమన్నా పురుష సహాయం అంటే కాస్త దొర్లిస్తాం, మన వల్ల కాదు అనే ప్రశ్న వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఆ రాయి పెద్ద అడ్డుబండగా సమస్యగా ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అసలు చీకటి కాబట్టి 3 రోజులు పెట్టి అట్టపోతే అమ్మో నేను పోనంటాం ఒకటి. రెండోది అక్కడ రాయి పెట్టారని తెలిసింది అనుకోండి, పెద్ద రాయి. మీ సహోదరులు అనుకుంటారు మనం పోయినా కూడా వేస్ట్, ఎందుకు మనం ఆ రాయిని కూడా ఎవడు పొర్లిస్తారు అని అనుకుని వాళ్ళు ఆగిపోలేదు. ఏం చేస్తారు చూడండి, వారు కళ్ళు చూడగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్ద. కడియలు ఎంత గొప్ప విశ్వాసం అండి. ప్రశ్న వచ్చినప్పుడు కూడా అనుమానం, సందేహం వచ్చినా దేవుడు చేస్తాడు. నాకు ఆశ ఉంది, ప్రభువును చూడాలి, ఆయన కలుసుకోవాలి అని లేదు. కనుక విశ్వాసంతో, ధైర్యంతో వాళ్ళు సమాధితో పోతున్నారు. కారణం ఏంటంటే ఎవరు పొర్లిస్తారని ప్రశ్న వచ్చినప్పుడు కూడా మానవమాతులుగా చాలా గొప్పవారు, పెద్దవారు అన్నట్టు ఆలోచిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలను ఎన్నాళ్ళు నమ్మకుండా ఉంటారు? కానీ నన్ను చెడువది మనం చూసినప్పుడు చూడండి, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎబ్రీ పత్రిక 3:17. ఎవరి మీద నలుగురు తన విశ్రాంతి అవిధేయత అనేది ప్రవేశించుకోవడం చేసింది. 3వది కాదు, అవిశ్వాసం చేత వారు ప్రవేశింపలేకపోయినా గ్రహించుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు రాలిపోవడానికి 3 కారణాలు. మొదటిది పాపము చేశారు, రెండవదిగా అవిధేయులు అయిపోయారు, మూడవదిగా అవిశ్వాసులు అయిపోయారు. ఎంత ఘోరం! కాబట్టి తన దేవుడిని నమ్మలేకపోయారు. ఏ దేవుడిని విడిపించాడో చూడ ఆ దేవుడిని నమ్మలేకపోయారంట. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 33. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడు యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చూశారు కాబట్టి ఎంత ఘోరం! ఎలా నడిపిస్తున్నాడు దేవుడు? అగ్ని స్తంభంలోని మేఘస్తంభం నడిపిస్తూ ఉంటే ఆ దేవుడిని వారు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచలేదు, పాపము చేశారు, అవిధేయులు అయిపోయారు, అవిశ్వాసులు అయిపోయారు, రాలిపోయారు. కానీ మధ్యాహ్నం చెప్పండి, మన సమస్య పెద్దదిగా చూస్తున్నాము, మన దేవుడిని ఏమో చాలా చిన్నదిగా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య ఆలోచించాలి, మన దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. కనుక ఆయన పెద్దవాడు. రాత్రి చూసాం కదా ఆయన ఎంత పెద్దవాడు. ఆయన ఆకాశం ఆయన జ్ఞానంతో కొలిచినవాడు. కనుక ఆ సముద్ర నీటి అంతటిని దోసిటలో పట్టినవాడు, పర్వతములను చేత్తో తూచినవాడు, కొండలు తూచినవాడు, భూమి అంతటి ఆకాశం అంతా, భూమి అంతా ఆయన పాదపీఠం. అంత పెద్ద దేవుణ్ణి చిన్నగా చేసి నీకు వచ్చే చిన్న సమస్యని పెద్దగా చేస్తే నువ్వు విశ్వాసంలో ముందుకు
సాగలేవు. ఇది ఎన్నో కారణం చూసాం మనం ఇప్పుడు. ఇది మూడోది. 4వ చూద్దామా? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనస్సాక్షిని చంపుకునేవారు విశ్వాసములో సాగలేరు. రాత్రి కూడా చూసాం ఇది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్ద అయిపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఎట్టి మనస్సాక్షి 18వ వచనంలో తిమోతి నీవు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావు. కాబట్టి 4వ తలంపు ఏంటంటే మా మనస్సాక్షిని చంపుకునే వారు విశ్వాసములో సాగలేరు. చెప్పండి, అందరి పాల్గొనే మనస్సాక్షిని చంపుకునేవారు విశ్వాసములో సాగలేరు. కాబట్టి మనస్సాక్షి చంపుకోవడం అంటే అది తప్పని తెలిసి కూడా ఏం చేస్తున్నావు? చేయటమే. కనుక కొన్నిసార్లు అంటాం కదా, వాడి మనస్సాక్షి మనం కూడా ఏమంటాం, ఆ పని నాకు ఇష్టం లేదు కానీ మనస్సాక్షి చంపుకొని చేయవలసి వచ్చింది. చూసారా, మనస్సాక్షిని చంపుకోవడం అంటే మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటే అది చేయకూడదు తప్పని మనతో మాట్లాడుతూ ఉంటే అది పాపం అవుతుంది. మనస్సాక్షిని చంపుకునేవారు కనుక విశ్వాసంలో ఎన్నటికి ముందుకు సాగలేదు. కాబట్టి నీ మనస్సాక్షిని చంపుకోవద్దు. నీ మనస్సాక్షితో మాట్లాడేటప్పుడు సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దిద్దుకోవాలి. కనుక తప్పని ఒప్పేసుకుంటే, సరి చేసుకుంటే అది మంచి మనస్సాక్షి. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నువ్వు దాన్ని చంపివేసావంటే నువ్వు విశ్వాసం పరుషుడు అయిపోతావు. విశ్వాసం ముందుకు సాగలేవు. ఈ దినాలు చాలా మంది మనస్సాక్షిని చంపుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఏ మినహాయింపు లేదు. కనుక మనస్సాక్షిని చంపుకునేవారు మనం చూస్తాం. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, దేవుడు నమ్ముకుని కూడా నమ్మకంగా జీవించే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఆ లంచాలు అయ్యగారు ఈ కోడి మీకే అంటారు తెచ్చి, ఏంటంట నాటుకోడి మీకే అని అయ్యగారికి అమ్మగారికి ఇస్తారు. అమ్మగారికి ఇచ్చి కనుక అమ్మగారు ఈ కోడి అయ్యగారికి ఇవ్వండి అంటే ఏమైనా వచ్చినట్టు ఏమి లేదు అమ్మగారు, చిన్న సంతకం అమ్మగారు అంటాడు. నాటుకోడి ఇచ్చాడు, చిన్న సంతకం అంట. మంచిగా వండి పీకల దాకా పెట్టింది భర్తకి. రాత్రి పడుకోమైంది, ఏమండి పాప సుబ్బయ్య వాడు ఇచ్చాడండి. ఏమంట ఆ చిన్న సంతకం అండి పాప చేయరాదండి. ఇప్పుడు తిన్నాడు కదా నాటుకోడి, ఏం చేయాలి? సంతకం చేయాలి. చూసారు, అర్థమైపోయిందా? భోజనానికి పడిపోయేవాళ్ళు అంటారు. చూసారు కనుక ఎంత ఘోరం. నేను చెప్పే సంగతి అండి, మనస్సాక్షిని చంపుకొని తప్పైనా సరే సంతకం ఏం చేయాలి? పెట్టాలి. దేవుని బిడ్డలకు మనం ఎప్పుడు కూడా మన మనస్సాక్షితో మనం జీవించాలి. మన మనస్సాక్షి మన మీద నేరం కూడా చేయకూడదు. కనుక తప్పన్నది తప్పగానే చెప్పాలి తప్ప దాన్ని చంపుకుంటే ఏమైపోయింది? వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. అంటే మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోలేదనుకో, ఇక మనస్సాక్షి నీతో మాట్లాడదు, క్రమంగా అయిపోయి ఇంక చచ్చిపోయింది మనస్సాక్షి. ఉదాహరణ మీకు అర్థమైందని వాడు చెప్తాను. ఒక గ్రామం, ఇలాంటి పల్లె ప్రాంతం గ్రామంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడు చెట్టు ఎక్కి సిగరెట్ తాగాలనుకుంటున్నాడు. చెప్పండి, ఏంటంట ఎక్కడ తాగుతాడు సిగరెట్? చెట్టు ఎక్కి. ఎందుకు? ఎవరైనా కనపడతాడేమో, మొదటిసారి తాగుతున్నాడు కనుక మా అమ్మ చెప్తారేమో, మా డాడీ చెప్తారని చెప్పేసి కానీ కనపడితే ఆపేయాలని చెప్పి చెట్టు మీద కూర్చుని సిగరెట్ అంటించుకుంటా ఉంటే ఆ పుల్ల గీయటము గాలి కారిపోవడం, పుల్ల గీయటము గాలి కారి పెట్టేంత అయిపోయింది. లాస్ట్కి చివరి పుల్ల అంటుకోండి. చివరి పుల్ల అంటుకుంటుంది. మొత్తానికి సిగరెట్ అంతా తాగేసి అటు ఇటు చూసాడు, ఎవరు చూడలేదు, అయిపోయింది. రెండో రోజు ఏం చేశాడంటే మళ్ళీ సిగరెట్ తాగడం ప్రారంభించాడు. అప్పుడు చెట్టు మీద కదా, ఇప్పుడు కొంచెం ఊరికి దగ్గరగా తాగడం ప్రారంభించాడు. ఆ సిగరెట్ మొదటిసారి తాగుతున్నప్పుడు లోపల ఆయన మనస్సాక్షి అంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అని చాలా గట్టిగా గంభీరమైన స్వరంతో తన మనస్సాక్షి ఆ యవనస్తులతో మాట్లాడుతూ ఉంది. మొదటి రోజు. రెండో రోజు వెళ్ళాడు, మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ప్రారంభించాడు, మళ్ళీ తాగుతూ ఉన్నాడు. మళ్ళీ మనస్సాక్షి తప్పు అని మాట్లాడుతూ ఉంది. మొదటిసారి కంటే కొంచెం వాయిస్ ఇప్పుడు ఏమైంది? తగ్గింది. నెక్స్ట్ మూడోసారి మళ్ళీ మాట్లాడుతున్నాడు. మూడో రోజు తాగుతున్నాడు. ఇంకా ఆ మనస్సాక్షి ఏమైపోయి మరలా కాస్త ఇంకా తప్పు చేస్తావు. చివరికి ఏమైపోయిందంటే మాట్లాడి ఆ మనస్సాక్షి ఇంకా వాడికి భయం అనేది, మనస్సాక్షి మాట్లాడుతూ ఆగిపోయింది. అంటే ఇప్పుడు వాడి మనస్సాక్షి ఏమైపోయింది చెప్పండి? ఎవడేమన్నా చేసుకుని నేను తాగుతా అయితే మనస్సాక్షి ఏమైపోయింది? ఇప్పుడు చచ్చిపోయింది. ఎవరికి భయపడ. చూసారా, మన మనస్సాక్షి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దాన్ని సరి చేసుకోవాలి. మంచి మనస్సాక్షి ఉండాలి.
అపోస్తలుల కార్యం 24:16 ప్రకారం పౌలు అన్నాడు, ఈ విధమైన నేను దేవుని ఎడలను మనుషుల ఎడలు ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమని ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కాబట్టి 4వదిగా మనస్సాక్షిని చంపుకునేవారు విశ్వాసంలో సాగలేరు. కాబట్టి మనస్సాక్షి చంపుకొని ఏ పని చేయకూడదు. ఇది 4వది. 5వది చూద్దామా, ఎందుకు మన విశ్వాసంలో సాగలేకపోతున్నాం? 5వ కారణం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15. ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల 30 వెన్నారులు తూచి వారికి ఇచ్చేది. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. 27 కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం కూడా. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయన శిక్షా విధింపడగా చూచి పశ్చాత్తాపడి ఆ 10 నాణెములు ప్రధాన యాజకులను పెద్దలకు మరలా తెచ్చి, చాలా గమనించామంటే ఇప్పుడు 2వ వచనాల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరి గురించి రాయబడింది? ఇస్కరియోతు యోధ. డబ్బుకు అమ్ముడు పోయేవాడు విశ్వాసములో సాగలేడు. చెప్పండి. 5వ సంగతి ఏంటంట, డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళు విశ్వాసములో సాగలేడు. కాబట్టి ఇస్కరియోతు యోధ ఎవరండి? అపోస్తలుడు. చెప్పండి, ఎవరైనా అపోస్తలుడు, 12 మంది శిష్యుల్లో ఒకడు. ఎంత గొప్ప ఆధిక్యత అంటే అతడు సువార్త ప్రకటించిన వాడు. కూర్చోమ్మా. అతడు సువార్త ప్రకటించిన వాడు. అంత మాత్రమే కాదు, దయ్యాలు వెలగొట్టిన వాడు. కనుక యేసుని నమ్ముకుంటానికి సువార్త ప్రకటించిన వాడు, దయ్యాలు ఎల్లగొట్టిన వాడు, దైవ అధికారాన్ని పొందిన వాడు, అపోస్తలత్వాన్ని పొందిన వాడు. ఎందుకు ఆధిక్యతలు ఇస్కరియోతు యోధకు ఉన్నాయి? భవిష్యత్తు కంటే మన అందరికంటే ఎంతో యోగ్యుడు ఇస్కరియోతు యోధ. కానీ ఏమైపోయాడంటే డబ్బుకు అమ్ముడు పోయాడు. కనుక డబ్బుకు అమ్ముడు పోయాడు. కారణం ఏంటంటే వారి మనసంతా డబ్బు మీదనే ఉంది. యోహాను సువార్తలో రాయబడింది, డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందంట? యోధ దగ్గర ఉంది. కనుక యేసునంత ఏం చేస్తా వచ్చాడంట? దొంగిలేస్తూ వచ్చాడు. యోహాను సువార్త డబ్బు సంచి ఉండటమే కాదు, దొంగిలేస్తూ వచ్చాడు ఆ డబ్బును. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త మనం గమనించామంటే 12వ అధ్యాయము 6వ వచనం. వాడు ఎలాగ చెప్పినది, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ ఉండి ఆ డబ్బు సంచి ఉందన్న అందులో వేయబడి దొంగిలించి వచ్చిన. కానీ ఇప్పుడు అతను డబ్బు సంచి అతని దగ్గర ఉంటే యేసుకు వారికి ఇచ్చే గిఫ్ట్లు చిన్న ఇస్తారా పెద్ద ఇస్తారా? చెప్పండి. చచ్చిపోయిన ఆయన లేపాడు, ఏం చేస్తారు ఇప్పుడు? చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్? పెద్ద ఇస్తారు. యేసు గొప్ప ఆయన కదా. ఇప్పుడు ఆ గిఫ్ట్లన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? యోధ దగ్గర ఉన్నాయి. అంత ఏం చేస్తా ఉన్నాడంట? దొంగిలిస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ దొంగిలిస్తాను ప్రభువు తెలుసా తెలియదా? మరి ప్రభు ఎందుకు గర్జించలా? మారతాడేమో, ఇంకా మారతాడేమో. చాలా టైం ఇచ్చాడు యోధకి కదా. ఆయన దొంగిలించిన ప్రభు తెలియదని కాదు, ఇంకా మారతాడు టైం ఇచ్చాడు. కానీ చివరికి ఆ డబ్బు డబ్బు సంచి దగ్గర పెట్టుకుని దొంగిలిస్తే చివరికి డబ్బు కోసం ప్రభువునే అన్వేషణ. ఎంత ఘోరం చూసారా? డబ్బు ఎక్కడ తీసుకెళ్ళిన మనిషిని ఎంత ఘోరం ఆలోచించండి. ఆయన ద్వారా వచ్చి ఆయన ద్వారా అధికారం పొంది ఆయన డబ్బుని దగ్గర పెట్టుకుని ఆయన డబ్బుతో తింటా తాగు చివరికి ఆయనకే అమ్మేయటం అంటే ఇది రాజద్రోహం కేసు పెట్టాలి. ఏదన్నా చెప్పండి. చూసారా? అది రాజద్రోహం కేసు. అది యోధ మీద ఫైల్ చేయాల్సింది రాజద్రోహం కేసు ఆయన దగ్గర. అందుకే యోధ నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్ళిపోయాడు. యోధా పత్రిక అపోస్తలుల కార్యం తన చోటికి పోవుటకు తప్పిపోయిన యోధ అని రాయబడింది. ఎందుకంటే తన చోటికి పోవుటకు తప్పిపోయిన ఎక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్ళిపోయాడు. ఎన్నుకొనబడ్డాడు. పరలోక రాజ్యంలో 12 మంది అపోస్తలుల పేర్లుంటే యోధా పేరు లేదు. ఎంత ఘోరం, ఎంత విచారకరం. కారణం ఏంటంటే డబ్బుకు అమ్ముడిపోయాడు. విశ్వాసంలో సాగలేక
భ్రష్టుడైపోయాడు, చివరికి నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈ మధ్యన ప్రశ్న ఏంటంటే డబ్బులు కమ్ముడు పోవాలండి. కనుక ఈ దినాల్లో రాత్రి కూడా చూసాం కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొంత దాన్ని ఆశించి విశ్వాసములో నుండి వాళ్ళ ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధ. కాబట్టి రాత్రి చూసాం ఆ ధనవంతులు డబ్బు 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 అని లాస్ట్కి దేవుడు లేకుండా చనిపోయారు. కనుక ఈ మధ్యాహ్నం ప్రశ్న ఏంటంటే నువ్వు డబ్బులు ప్రేమించేవాడవైతే, డబ్బుకు అమ్ముడుపోయేవాడవైతే నువ్వు విశ్వాసంలో ఎదగలేవు. కానీ దేవుడు ఎంతో మనకి ఇస్తూ ఉంటాడు. మనం డబ్బులు చూసాను కళ్ళు జిగేయమంటే అమ్మో ఇంత డబ్బు అనుకుంటాం. కాబట్టి దాని మీద మనసు పెట్టవద్దు, మనసు నిలపవద్దు. నీకు కావాల్సి ఇస్తాడు దేవుడు, కానీ మనం ఏం చేయాలి? ఆ డబ్బును రాత్రి చూసాం కదా, డీటెయిల్గా చూసాము. ఆ డబ్బు మనకు దేవుడు అయిపోకూడదు. కనుక ఈ 5వ సంగతి ఏంటంటే మనస్సాక్షిని చంపుకునే వారి విశ్వాసములో సాగలేదు. ఇది ఎన్నో సంగతి? 5వది. 6వ చూద్దాము. 6వది మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మనకి మత్తయి సువార్త 26వ అధ్యాయం 70వ వచనం. మత్తయి సువార్త 26:70. అందుకు అతడు నేను ఉండలేదు, నేను చెప్పు సంగతి నాకు తెలియదని. సంగతి ఏంటంటే యేసు గారు పట్టుకొని పోతా ఉంటే పేతురు ఆ చలిమంట కాసుకొని కూర్చున్నాడు. ఒక చిన్నది వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అని అంటా ఉంటే ఏమంటాడు ఇప్పుడు ఆయన? నేను ఉండలేదు, నేను ఆయనతో ఉండలేదు అన్నాడు. 26:72. అతను ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పాను. కనుక నేను ఉండలేదు. 74. ఆ మనిషిని నేను ఎరుగను. చూసాను కాదు, పేతురు ఏమంటాడు చెప్పండి? నేను ఉండలేదు, నేను ఆ మనిషిని, ఏ మనిషిని ఎరగలేదంట ఆయన? యేసురావు నాకు తెలియదు అంటున్నాడు. యేసురావు నేను ఎరగను, నేను ఆయనతో లేను అంటున్నాడు. అబద్ధం ఆడుతున్నాడు. నేను చెప్పే సంగతి ఏంటంటే దేవుని ఒప్పుకొనని వారు విశ్వాసంలో ఎదగలేరు. చెప్పండి 6వ సంగతి ఏం చెప్పండి? దేవుని ఒప్పుకొనని వారు. నేను ప్రభువుతో ఉన్నాను, ఆయన సేవించేవాడును, ఆయన నా దేవుడని నువ్వు ఒప్పుకోకపోతే నీ విశ్వాసే కాదు, నువ్వు విశ్వాసం ఎదగలేవు. ఇప్పుడు వాళ్ళకి అడుగుతున్నారు, నువ్వు అడగలేస్తూ ఉన్నావు కాదు అంటే ఏమనాలి? ఉన్నాను అని చెప్పాలి. కానీ ఏమంటాడు? నేను ఉండలేదు అంటున్నాడు. నీకు తెలుసు కదా ఆయన అంటే, నేను ఎరుగను అంటున్నాడు. ఎంత ఘోరం! కారణం ఏంటంటే దేవుని ఒప్పుకోకపోతే నువ్వు విశ్వాసం ఎదగలేవు. అందుకే ప్రభు అన్నాడు, నన్ను ఒప్పుకున్న వాడిని నేను కూడా పరలోక రాజ్యం తండ్రి అంటే అతన్ని. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనని వాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఒప్పుకొందును. పరలోకమందున్న యేసు అన్నాడు, ఎవరు నన్ను ఒప్పుకుంటాడు భూలోకములో తండ్రి ఒప్పుకుంటాను, ఎవరు నన్ను ఎరుగనంటాడో నేను అతన్ని ఎరుగను. ఇది జరగక ముందు, ఇది యేసును పట్టుకున్నప్పుడు ఇది చెప్తున్నాడు. ఒకసారి దీనికంటే ముందు ఒక సందర్భం జరిగింది. వీళ్ళు తీసుకొని పోయాడు పేతురు, యోహాను, యాకోబు. తీసుకెళ్తే ఆ రూపాంతరం దగ్గర ఎవరు కనపడ్డారంటే వాళ్ళకి, ప్రభా నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలేకొకటి పర్ణశాలలు అని అన్నాడు. ఇక్కడ ఉండుట మంచిది అన్నాడు. ఇక్కడేమో ఉండలేదు అంటున్నాడు. అక్కడ ఉండుట మంచిది అన్నవాడు ఉండాను అన్నవాడు ఇప్పుడు ఏమంటాడు? నేను ఆయనతో కూడా ఉండలేదు అంటున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతా, వాళ్ళందరూ పేదరే మాట్లాడుతున్నాడు. అప్పుడు పరలోకంలో ఒక స్వరం వచ్చింది, కుమారుడు ఈయన మాట ఇవెందుకు మాట్లాడుతున్నావు? ఆయన చెప్పేది విన్ను. చూసారు కానీ పరలోకంలో ఒక స్వరం వచ్చి మాట్లాడింది. నా తలంపు ఏంటంటే పండ మీదేమో ఉండుట మంచిది అన్నాడు దేవునితో, ఇక్కడేమో ఉండుట లేదు అంటున్నాడు. ఎంత విచారం! కారణం ఏంటంటే దేవుని ఒప్పుకొనని వారు. చెప్పండి, దేవుడు అందరూ పలకండి దేవుణ్ణి. ఇక్కడ చాలా మంది దేవుని ఒప్పుకుంటే ఏమంటారు? ఆ మతంలోకి వెళ్ళిపోయావా, ఆ దేవుని నమ్ముకున్నావా అంటే చీటుగా చూస్తారేమో ఏమనుకుంటారని చాలా మంది దేవుని నమ్ముకున్నామని చెప్పడానికి సిగ్గుపడతారు, దేవుని నమ్ముకున్నామని చెప్పడానికి భయపడతారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఈ మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు, పేతురులాగా నువ్వు దేవుడు తెలియదని చెప్తావా, ఆయనతో ఉండలేదని చెప్తావా? అలాగైతే నీ విశ్వాసంలో
సాగలేకపోతున్నా. ఈ సాగలేవు కాబట్టి ఆయన ఒప్పుకోవాలి కదా. అదే చెప్పాడు, నన్ను ఎవడు ఒప్పుకుంటాడో నేను తండ్రి ఎదుట అతన్ని ఒప్పుకోండి. ఎవరు నన్ను ఎరుగనన్నో నేను కూడా అతన్ని. కనుక మనం చెప్పాలి, ఎక్కడికి వెళ్ళినా సరే నేను దేవుని ఎరిగిన వాడిని, దేవుని సేవించేవాడిని, యెహోవా మా దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు మాకు అని చెప్పేవాడు. విశ్వాసంలో ముందుకు సాగేవాడు. అందుకే దానిలో వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా, మా దేవుడు సమర్థుడు, ఒక రక్షించకపోయినా సరే మేము మాత్రం 10 నమస్కారము ఎలా చెప్పగలిగారు. కనుక అన్యుల దేశంలో బానిసలుగా పోయి ఒక సవాలుగా జీవించారు, ఆ దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. ఎంత అద్భుతమైన సంగతి. కాబట్టి ఈ మధ్యాహ్నము వారు దేవుని ఒప్పుకున్న వారు విశ్వాసములో సాగలేరు. ఇది 6వ ప్రాముఖ్యమైన కారణం. 7వ దాకా చూసి ముగిద్దామా? 7వ దాకా ద్వితీయోపదేశ కాండం 31:33 రాత్రి అగ్నిలోను పగలి మేఘములోను మీకు ముందర నడిచిన మీదే యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చాలా గమనించామంటే 7వ ఆఖరిది ఏంటంటే, పగలు ఎక్కడ నడిచాడు దేవుడు? పగలు మేఘములో నడిపించాడు. కనుక పగలు రాత్రి అగ్ని స్తంభంలో నుండి ముందర, ఆ మాట గమనించిన వాళ్ళు ముందర నడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ముందర ఉండి హోరేబు నుండి శేయరు మన్యపు మార్గముగా తర్వాత అగ్ని స్తంభం మేఘ స్తంభంలో నడిపించాడు. ముందు నడిపిస్తున్నప్పుడు ఎంతగా నమ్మాలండి? ముందు నడిపిస్తున్నాడు. ఆ మాట 1:33లో మీకు ముందర నడిచిన మీదే మీ ముందు నడిచాడు ఆయన. నీ కష్టమేమీ లేదు కనుక ఆయన అడుగులు ఆయన అడిగేసుకొని వెళ్ళిపోవటమే. అందుకేస్తా ఉన్నాడు, నా వెంబడి రండి. చూడండి, ముందు వెళ్ళేది కష్టమా? అడుగులు అడిగేసుకుంటే వెనకాల పోయేది కష్టమా? ఏది కష్టము? ముందు వెళ్ళేది కష్టం. ఏది గుచ్చుకుంటుందో, ఏది తాగుతుందో, ఏ పాము ఉంటుందో ఏమో తెలియదు. ముందు వెళ్తున్నటువంటి వ్యక్తులు అడిగేసుకుంటూ వెళ్ళేది చాలా ఈజీ. అది ప్రభు అన్నాడు, మీరు వెళ్ళదు, నా వెంబడి నేను నడుస్తాను, నా బాటలో నడవండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ ఇప్పుడు ముందర నడిచాడంట. ముందర నడిచినప్పుడు ఎంత విశ్వాసం ఉండాలండి, ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి. నా తలపోయిందండి ఇక్కడ 7వ ఆఖరిది ఏంటంటే, దేవుని యందు విశ్వాసం, దేవుని కార్యాలు చూచి కూడా వాళ్ళు దేవుని యందు ఏం చేయలేదు చెప్పండి, ఆయన కార్యాలు మర్చిపోయారు. కాబట్టి 7వది ఏంటంటే, దేవుని కార్యాలు రుచించి కూడా ఆయన కార్యాలు మర్చిపోయిన వారి విశ్వాసంలో సాగలేరు. దేవుని కార్యాలు చూచి ఆయన కార్యాలు మర్చిపోయేవాడు విశ్వాసంలో సాగలేరు. 106వ కీర్తన 13వ వచనం. కీర్తన 106 13వ వచనం చూడండి. 106వ కీర్తన 13. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేది, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక పోయేది. 2వ వచనం 106:22. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించి కీడ మర్చి చేసిన తమ రక్షకుడైన దేవుని 13వ వచనంలో ఆయన కార్యాలు మర్చిపోయారు. 22వ వచ్చినప్పటికీ ఆ దేవుణ్ణి మర్చిపోయారు. కారణం ఏంటంటే 7వదిగా దేవుని కార్యాలు మర్చిపోయేవారు విశ్వాసములో సాగలేరు. అందుకే ఆయన కార్యాలు మర్చిపోకూడదు. కనుక ఆయన చేసే ఉపకారములో దేనిని మరువకము. కాబట్టి ఈ మధ్యాహ్నం దేవుని పడలంగా నువ్వు విశ్వాసం సాగాలి అంటే నువ్వు దేవుని కార్యాలు మర్చిపోకూడదు. ఎప్పుడు ప్రకటించి దాన్ని ఎలా నడిపిస్తాం అని చెప్పేసి ఆయన కార్యాలను బట్టి చివరికి ఆయన కార్యాలు మర్చిపోయారు. ఆఖరికి ఆ దేవుణ్ణే అందుకే చేరుకెళ్ళిపోయారు. తాడు ఎంత విచారం ప్రారంభించారు కానీ లక్షల మంది ఎత్తిపోయారు. యెహోషువ వాళ్ళ కార్యం ఏంటంటే వాళ్ళు దేవుని కార్యాలు మర్చిపోలేదు. నిండు హృదయంతో మంచి మనసుతో మిగతా వాళ్ళు అందరూ రాలిపోయారు. కాబట్టి మధ్యాహ్నం 7 సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటి ఏంటంటే విశ్వాసంలో ఎందుకు మనం సాగలేకపోతున్నాము? దేవుని శక్తిని నమ్మని వారి విశ్వాసంలో సాగలేరు. 2వదిగా అవిశ్వాస మాటలు పలికి దేవుని యొక్క మనస్సును ఆయన మాట దేవుని కంటే సమస్యను ఎక్కువగా చూసుకునే వారి విశ్వాసంలో సాగలేరు. 4వదిగా డబ్బుకు అమ్ముడిపోయే వారి విశ్వాసంలో సాగలేరు. మనస్సాక్షిని చంపుకునే వారి విశ్వాసంలో సాగలేరు. దేవుని ఒప్పుకొనని వారి విశ్వాసంలో సాగలేరు. దేవుని కార్యాలు మర్చిపోయే వారి విశ్వాసంలో
సాగలేదు. కాబట్టి ఎలా ఉంది మన విశ్వాసము? 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటాం. 2 కొరింథీ పత్రిక 13:5 మనం చదువుకుని పరీక్ష చేసుకుని అందరు కలిసి చదువుతాం ఈ మాట. 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయము 5వ వచనము అందరం కలిసి. మీరు విశ్వాసం గల వారు ఉన్నారో లేదో మిమ్మల్ని శోధించుకొని చూచుకోండి. మీరు భక్తులు కానియట్ల మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భక్తులు కానియట్ల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరు. కాబట్టి మన విశ్వాసం ఉందో లేదో మనం పరీక్షించుకుంటాం. తెస్సలోని సంఘ విశ్వాసం ఎట్లా ఉందంట? తెస్సలోని పత్రిక చూడండి. తెస్సలోని సంఘము విశ్వాసములో ఎట్లా ఉందో అలాంటి సంఘముగా ఈ సంఘము మన సంఘాలు ఉండాలని మనం ఆశిద్దాం. తెస్సలోనికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదువుకుని మనం ముగించుకుంటాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి నేను కృతజ్ఞతాస్తులు చెంది బద్దులమై ఉన్నాము. ఇది వ్యక్తమే ఏలనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసం ఎట్లా ఉందంట? బహుగా అభివృద్ధి పొందుతున్నది. దానివల్ల మీ అందరిలో ప్రతివాడు ఎదుటి వాణిలో చూపు ప్రేమ విస్తరించుచున్నది. కాబట్టి మన విశ్వాసము తెస్సలోని సంఘం వలె బహుగా అభివృద్ధి పొందేదిగా, ప్రేమలో ఎదుటి వారిని ప్రేమించే దాని విషయంలో విస్తరించే వారికి వ్యాపించే వారిగా మనం ఉన్నట్లుగా ఒక మందికి మనం చేసుకుంటాం. అలాగే ప్రభు మనకు తన కృపను దయచేయని గాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి ఎవరు కూడా చూడద్దు, ఎవరికి వారుగా చెప్పబడిన మాటలు మన జీవితంలో అన్వయించుకొని లోపిస్తే సరి చేసుకుందాం, లేకుంటే దేవుణ్ణి మహిమపరిచి మరి ఎక్కువగా ముందుకు సాగిపోవటానికి మనం పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం మన జీవితంలో అన్వయించి మన జీవితానికి మేలు పొందుతుంది. గమనించండి. ఈ సమయాన్ని ప్రార్థన చేస్తున్నాం. మిగిలిగా ప్రేమించిన మా పరులకు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసుని నిలబెట్టి మా జీవితంలో నా జీవితంలో ఎందుకు విశ్వాసము అభివృద్ధి పొందలేకపోతున్నాను అనే విషయాలు వచ్చి 7 వింతలుగా తెలియజేశారు. అయితే దేవమరి నాయన ముగింపులో మీరు చూపించారు. అపొస్తలుల కార్యములు 17 నాయన లూకాసువార్త 17 అధ్యాయంలో అపొస్తలులు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని చెప్పారు. కాబట్టి ఆ విధంగా మా జీవితంలో ఉండటానికి తెస్సలోనిక సంఘంలో ఎట్లయితే వాడు అభివృద్ధి పొందినారో అలాగా మేము పొందటానికి సాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామం బట్టి స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. 2 చరణాలు పాడిన తర్వాత సేవకులు కొన్ని మాటలు చెప్తారు. ప్రభు యేసు నా రక్షక నొసగుకొని బాబు వాయిద్య గారు వెనకుండిపోయి అలాగా మొహం కడుక్కోవడానికి తిరిగి అలా ఉంటుంది. సమయంలో వాళ్ళంతా అక్కడ ఉన్నారు. డాలకిస్ట్ నువ్వు కొట్టు సంస్థలు వాళ్ళకి పొరపాటు మొహం కడుక్కొని రండిరా అన్నా. ఇదే అనుకూల సమయం బయటికి వెళ్ళే జనం అనుకున్నారు. ప్రభు యేసు రక్షక నొసగుక ఎంతమ్మా మీ అందరూ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇంకా తగ్గించి
5 ఎంతమ్మా 5:44. గమనించింది ఏంటంటే అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే చెప్పండి అని చెప్పడం లేదండి, ముందున్నారు. పండు తినడానికి కూడా ముందున్నారు. అవునా కదా? దైవ చదువు ఆడవాళ్ళు ఎక్కువ చదువుతాను.